పెయిన్ రాలే నీకు జుట్టు లాగి అంటే ఎవరన్నా ఇట్లా జుట్టు లాగితేనే పెయిన్ వస్తుంది. సో నీకు ఏమనిపించలే మరి అట్లా లాగినప్పుడు? ఎందుకు రాదన్నా, నేను కూడా మనిషినే కదా. అదే నాకు పెయిన్ వచ్చింది, 2 days హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నా, నేను అక్కడ పడిపోయినా కదా. అవును అవును అవును. సో నిన్ను అంటే నిన్ను చాలా మంది నిన్ను పరామర్శించడానికి చాలా మంది వచ్చారు కదా. అవునన్న వచ్చిర్రు. ఈటెల రాజేందర్ కానీ మీ బీజేపీకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు కదా. మా బీజేపీ కాదన్న. ఓకే మీ బీజేపీ కాదా? ఓకే బీజేపీ కాదు, బీజేపీ నాయకులు వచ్చారు, చాలా మంది వచ్చి పరామర్శించడం జరిగింది. ఓకే. సో బీజేపీ మీది కాదా? మాది ఎట్లా అవుతుందన్న, మాది ఏబీవీపీ కదా. ఓకే. బీజేపీలో ఒక అనుబంధ సంస్థ కాదా ఇది? అస్సలు కాదు. ఓకే కాదు. కాదు. సో ఎట్లా చెప్తావు కాదని? మీరు అవునని మీరు ఎట్లా చెప్తారన్న? సరే నేను చెప్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఓకే. కాంగ్రెస్ పార్టీకి ఒక విద్యార్థుల సంఘం ఉంది, అది ఎన్ఎస్యుఐ అనుకుంటా, అవునా? సో బీఆర్ఎస్కి ఒకటి ఉంది, బీజేపీకి ఏముంది? మీరు యువమోర్చని ఏ రాజకీయ పార్టీకి అనుసంధాన సంస్థ అనుకుంటున్నారు? బీజేపీకి. మరి అది ఉన్నప్పుడు మేము ఎట్లా అవుతామన్నా? కానీ అది విద్యార్థి సంఘం కాదు కదా, అది యూత్ కదా. ఇప్పుడు విద్యార్థుల సమస్యలపైనే కొట్లాడతారు కదా, అది పక్కకు పెడదామన్నా. ఏబీవీపీ అనేది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన సంస్థ అయితే కాదు. ఎందుకంటే విద్యార్థి పరిషత్ ప్రారంభమైంది 1949లో, బీజేపీ ప్రారంభమైంది 1980లో. ఓకే. ఈ విధంగా చూసుకున్నా. ఇంకొకటి అన్న, మీరు ఎన్ఎస్సిఐ అనుబంధ సంస్థగా పనిచేస్తుంది కాంగ్రెస్ కి అంటున్నారు. ఎన్ఎస్సిఐ వాళ్ళు పార్టీ ఎజెండాని తమ ఎజెండాగా ముందు పెట్టుకొని కొట్లాడతారు, వాళ్ళ పార్టీ జెండాతో వీళ్ళ ఎన్ఎస్సిఐ జెండా కలిపి కొట్లాడతారు. కానీ ఎక్కడైనా మీకు బీజేపీ జెండాతో ఏబీవీపీ జెండా కలిపి కొట్లాడినట్టు మీకు కనిపించిందా? పార్టీ ఎజెండాని ఎక్కడైనా ముందు పెట్టి మేము కొట్లాడినట్టు మీకు అనిపించిందా? ఎక్కడైతే అనిపించలేదు, కానీ అనిపించలేదంటే లేదన్నట్టే కదా. అప్పుడప్పుడు చెప్తాం కదా. ఓకే. అప్పుడప్పుడు మీకు మీటింగ్స్ అవి ఉంటాయి కదా అఖిల భారత విద్యార్థి పరిషత్ వాళ్ళకి మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్కి బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ వ్యక్తులు కానీ ఎవరన్నా వస్తారా? వస్తారు. ఎందుకు వస్తారంటే గతంలో వాళ్ళు విద్యార్థి పరిషత్లో పనిచేసారు కాబట్టి ఆ రిలేషన్తోని అక్కడ ఉన్నటువంటి పూర్వ కార్యకర్తలుగా పిలవడం జరుగుతుంది. వాళ్ళు పూర్వ కార్యకర్తలుగానే వస్తారు తప్ప బీజేపీ లీడర్గా వాళ్ళు బీజేపీ కండువా వేసుకొని ఏదో బీజేపీ ప్రసంగాలు ఇవ్వడానికైతే